మహిళా సమస్యలపైన మీరు పాటలు రాశారు. ఆ పాటల్ని పాడండి. మరీ ముఖ్యంగా ఏందంటే, ఈ మధ్య కాలంలో ప్రేమ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆ ప్రేమ అది మొగోళ్ళు గాని, ఆడవాళ్ళు గాని ఎవరైనా సరే, ఈ ప్రేమ ద్వారా క్షణికావేశంలో మానసిక స్థితిగతులను మర్చిపోయి, శారీరకమైనటువంటి వాంఛల కోసమే ఈరోజు మహిళా యూత్ మరి యువకులందరూ గూడా పరితపిస్తూ తమ అమూల్యమైనటువంటి జీవితాన్ని కోల్పోతా ఉన్నారు. ప్రేమ అనేది ఒక సామాజిక కోణంలో చూడాలి తప్పితే, ఒక వ్యభిచారంలాగా చూడకూడదని తెలియజేస్తూ, నేను శారీరక బంధంలాగా కాకుండా మరి విలువలతో కూడినటువంటి ప్రేమ వివాహాలు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, ఓ కోయిలా రావే నీవిలా, ఓ కోయిలా రావే నీవిలా, మనసు పడితే నీవేనా, మదిలో నా నీవేనా, మనసు పడితే నీవేనా, మదిలో నా నీవేనా, ఓ కోయిలా రావే నీవిలా, ఓ కోయిలా రావే నీవిలా, మది నిండా కోరికలున్నా మాటలాడలేకున్నా, మది నిండా కోరికలున్నా మాటలాడలేకున్నా, మనసు విప్పి చెప్పాలన్నా నిన్ను చేరలేకున్నా, ఓ కోయిలా రావే నీవిలా, ఓ కోయిలా రావే నీవిలా, ఆకాశముల వెన్నెల వలెనే అనునిత్యం అగుపిస్తున్నావు, ఆకాశముల వెన్నెల వలెనే అనునిత్యం అగుపిస్తున్నావు, అందనంత దూరంలోనే ఉన్నాం కదా ఓ ప్రియనేస్తం, ఓ కోయిలా రావే నీవిలా, ఓ కోయిలా రావే నీవిలా. ఓకే. చాలా చక్కటి పాట వినిపించారు. ఆ కోయిల నీ జీవితంలోకి ఎప్పుడైనా వచ్చిందా? లేదు, రాలేదు. రాలేదా? వేరే వాళ్ళ పేర్లు పెడితే ఇబ్బంది అయిద్దని కోయిల మీద పెట్టి రాశాను ఈ పాట. ఓకే. మంచిది. అయితే మీ ఇంట్లో గాని, మీకు గాని ఎవరైనా కులాంతర వివాహాలు గాని, ప్రేమి వివాహాలు గాని అయినాయా? జరిగినవి. మా తమ్ముడు నా తర్వాత వాడు వితంతు అంటే మన దాన్నేమంటారు, ఆదర్శ వివాహం చేసుకున్నాడు. ఓకే. ఆదర్శ వివాహంలో భాగంగా గౌర్ సమ్మాన్ చేసుకుండు. వావ్! సూపర్. సూపర్. అందుకోసం నువ్వు ప్రేమ పాట రాసాను కానీ నీ జీవితంలో ఒక ప్రేమ రాలే. లేదు లేదు. ఓకే. థ్యాంక్ యూ. పల్లెశ్రీ గారు, నెక్స్ట్ లక్ష్మణ్ గారు మంచి సమాజం కోసం ఆయన రాసినటువంటి పాటల్ని ఆయన వినిపించారు. ఇప్పుడు మీరు సమాజంలో జరుగుతున్నటువంటి స్త్రీ పురుషుల మధ్య ఉన్న సంబంధాలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండటం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, అలాగే ఇవాళ ఒకప్పుడు మన తాతల ముత్తాతల కింద కలరా, మలేరియా, డెంగ్యూ లాంటి గత్తర లాంటి వ్యాధులు వచ్చి జనాలు బాగా చనిపోయారు. అలాంటి సిచ్యువేషన్లు గుర్తు చేసుకుంటూ ఇవాళ జనాలకి మీరు ఆరోగ్య జాగ్రత్తలను చెబుతూ కొన్ని పాటలు రాశారు. ఈ అన్నిటిని కోడిస్తూ ఒక 4, 5 పాటలు పాడండి. అన్న, ముందుగా బాల్య వివాహాల మీద ఒకటి పాడుతున్నా. పాడండి. అది దాదాపు 15-20 ఏళ్ళు అవుతుంది రాసి. ఊరంతా ఆలోచించాలి, ఓ అన్నలు అక్కలు అమ్మలు అయ్యలు, ఊరంతా ఆలోచించాలి, ఊరంతా ఆలోచించాలి,